हरि ओम श्रीमते रामानुजाय नमः। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीषटगोपवाङ्मयं सहस्रशाखोपनिषत् समागमं नमाम्यहं द्राविडवेदसागरम्। భాగవత కృపా కటాక్షంతో భాగవతోత్తములారా, మనం అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి కోయిల్ తిరువాయిమొழிలో ఈ రోజున మనం 4వ శతకంలోని 10వ దశకం, అంటే 10వ పత్తు అంటారు 4వ దశకంలో. దీన్ని ఒన్నుం తేవుం ఉలగుం ఉయరుం అనేటువంటి పాసురాల్ని కోయిల్ తిరువాయిమొழிగా 6వ దశకంగా మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ముందుగా పాసురాన్ని ఒకసారి సేవిస్తాం. ఒన్నుం తేవుం ఉలగుం ఉయరుం మత్తుం యాదుమిల్లా అన్ను నాన్ముగన్ తన్నుడు தேவருலகோடு உயர்வடைத்தான் புன்னம்போல் மணிமாட நீடு திருக்குருகூர் அதனுள் நின்ன ஆதிப்பிரான் நிற்க மத்த தெய்வம் నాడుదిరే. భాగవతోత్తములారా, ఈ కోయిల్ తిరువాయిమొഴి మొత్తం కూడా మనకు తిరుక్కురుగూర్ అనేటువంటి 9వ, దీనికే ఆళ్వార్ తిరునగరి అని అంటాం, ఆ దివ్య దేశంలో ఉన్నటువంటి ఆదినాథ పెరుమాళ్ యొక్క, వీరికే పొలిందు నిన్న పిరాన్ అని కూడా అంటూ ఉంటారు, అటువంటి భగవానుని యొక్క దివ్య వైభవాన్ని తెలియజేస్తుంది. ఈ దివ్య దేశం మనకు తిరునెల్వేలి నుండి తిరుచెందూర్ రైలు మార్గంలో ఆళ్వార్ తిరునగరి స్టేషన్ అక్కడ దిగాలి, లేదా వైకుంఠ స్టేషన్ ఉంది, అక్కడ నుండి కూడా 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా విశేషము, ఈ దివ్య దేశానికి 1 కిలోమీటర్ దూరంలో నమ్మాళ్వార్ల యొక్క అవతార స్థలమైనటువంటి అప్పన్ కోయిల్ అనేటువంటి గ్రామం కూడా ఉంది. ఈ క్షేత్రానికి సమీపంలోనే నవ తిరుపతులు ఉన్నాయి. ఆళ్వార్ తిరునగరి అంటే అష్టాక్షరీ మంత్రరూప పద్మానికి 8 అక్షరాలు, 8 పద్మ దళాల్లాగా 8 దివ్య దేశాలు అమరి ఉంటాయి. ఈ క్షేత్రాన్ని వైకుంఠనాథ, విజయాసన, భూమిపాల, దేవేశ, పంకజ విలోచన, చోరనాట్య, నిక్షిప్త విత్త, మకరాయత కర్ణపాశౌ నాథం నమామి వకుళాభరణేన సార్థం అని ఈ 9 కూడా నవ తిరుపతులు అనేటువంటి పేరుతో ఉన్నాయి. ఈ తిరునగలోనే నిర్నిద్ర తింత్రిని, నిద్రపోని చింత చెట్టు ఉందండి. ఇది ఆదిశేషుల వారి యొక్క అవతారం. ఈ వృక్షం కింద శ్రీ నమ్మాళ్వార్లు యోగనిష్టలో వేంచేసి ఉన్నారు. ఇక్కడ జ్ఞానపిరాన్ అని వరాహస్వామి వారి సన్నిధి ఉన్నది. ఈ క్షేత్రం మణవాళ మహామునుల వారి చేత నిర్వహించబడింది. మేషం ఉత్తర తీర్థోత్సవం జరుగుతుంది. వృషభంలో విశాఖ,
నమ్మాళ్వార్ల యొక్క తిరునక్షత్రం 5 రోజులు వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో స్వామి నమ్మాళ్వార్లు హంసవాహనం మీద వేయించేస్తారు. నవ తిరుపతుల పెరుమాళ్ళు వేయించేస్తారు. తిరుమంజనం, గరుడ సేవలు ఇక్కడ వైభవంగా ఉంటాయి. శ్రీరంగంలో లాగా ఇక్కడ కూడా మనకి అరయ్యర్ సేవ కనబడుతుంది. ఇక్కడ స్వామి స్వయం వ్యక్తమండి. పెద్ద తిరుమేనుతో వేయించేసి ఉంటారు. స్వామివారి యొక్క శ్రీపాదాలు మాత్రం భూమి లోపల ఉంటాయని పెద్దలు ఐతిహ్యంగా చెప్తున్నారు. ఇక్కడ క్షేత్ర మహాత్మ్యంగా ఇంద్రుడు పితృదేవతలను సేవించకపోవడం చేత శపించబడ్డాడు ఒక సమయంలో. అప్పుడు పరిహారంగా ఈ స్థలానికి వచ్చి ఆదినాథ పెరుమాళ్లను సేవించి శాప విముక్తిని పొందాడని స్థల పురాణం. సర్వేశ్వరుని పరత్వాన్ని తెలుసుకొనలేక సంసారులు నశించిపోకూడదు అనే ఔదార్యంతోనే మన నమ్మాళ్వార్లు ఒన్నుం తేవుం అని ఇప్పుడు మనం అనుసంధానం చేసుకోబోయే పాశురాలను ఇక్కడే ఈ క్షేత్రాన్ని ఉద్దేశించి చెప్పారు. సర్వేశ్వరుడు సమస్త కారణభూతుడు అని పరత్వాన్ని ప్రకటించే అతడు మన కొరకే తిరుక్కురుగూర్ అనే ఈ దివ్య దేశంలో వేంచేసి ఉన్నాడు అని స్వామి యొక్క పరత్వ సౌలభ్యాల గురించి ప్రకటించారు. భాగవతోత్తములారా, అటువంటి ఈ దివ్య పాశురాల్ని మనకు కోయిల్ తిరువాయిమొழிలో 6వ దశకంగా అనుగ్రహించారు. ముందుగా ఆ పాశురాన్ని సేవించుకుందాం. మొదటి పాశురం ఇలా కొనసాగుతుంది. ఆళ్వార్ తిరువడిగళే శరణం. ஒன்னும் தேவும் உலகும் உயரும் மத்தும் யாதுமில்லா அன்னு நான் முகன் தன்னொடு தேவருலகோடுயர் படைத்தான் உன்னம்போல் மணிமாட நீடு திருக்குருகூரதனுள் நின்ன ஆதிப்பிரான் நிற்க మత్త దైవం నాడుదిరే. ఇది నమ్మాళ్వార్లు అనుగ్రహిస్తున్నటువంటి దివ్య పాశురాలు. ఇది మనకి పెద్ద తిరువాయిమొழிలో 4వ పత్తులో 10వ దశకంలో దర్శించుకోవచ్చు. దేవతాంతర పరులైనటువంటి ఈ చేతనులు అయ్యో వారి దగ్గర నుంచి యాచిస్తూ చెడిపోతున్నారే. వీరికి అసలు శ్రీమన్నారాయణుడు జగత్కారణుడు పరాత్పరుడు అని గుర్తించలేకపోతున్నారు. అందువల్ల వీరు దేవతాంతరాల్ని వదలాలి, అప్పుడు శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించాలి అని మనకు ఈ దశకంలో ఈ పాశురాల్లో చెప్తున్నారు. ఒన్నుం తేవుం ఉలగుం ఉయరుం మత్తుం యాదుమిల్లా అన్ను అంటే తేవుం ఉలగుం దేవతలు, లోకాలు, ప్రాణులు, మత్తుం యాదుం అన్నీ కూడా ఒన్నుం ఎల్లా వన్ను అంటే ఏ ఒక్కటియు లేని ఆ కాలంలోనే నాన్ముగన్ తన్నోడు బ్రహ్మతో కూడా దేవర్ ఉయర్ ఉలగోడు పడైతాన్ దేవతల్ని, బ్రహ్మని, అదేవిధంగా బ్రహ్మతో పాటు ఈ దేవతల్ని, ప్రాణాల్ని, లోకాల్ని కూడా సృష్టించాడు. ఎలా? పున్నంబోల్ పర్వతంలాగా ఉన్న మణిమయ మాడం, మణిరత్నమయమైన మాడం, మేడలు, నీడు ఉన్నతంగా ఉన్నటువంటి తిరుక్కురుగూరదనుల్ నిన్న ఈ కురుకాపురి తిరుక్కురుగూర్ నమ్మాళ్వార్ల యొక్క దివ్యదేశంలో వేంచేసి ఉన్న ఆది పిరాన్ కారణభూతుడైన సర్వేశ్వరుడు నిర్క ఉండగా మత్త దైవం నాడుదిరే వేరైన ఏ దేవతను మీరు వెతుకుతున్నారండి? ఎవరిని ఇంకా అక్కడ ఇక్కడ తిరక్కండి, వెతకవద్దు. దేవాది ప్రాణులు, స్వర్గాది లోకాలు ఏమీ లేని సమయంలో
ఆలోచించండి ఎలా ఉంటుందో. ఆ సమయంలో బ్రహ్మాది సమస్త చేతనాలన్నిటినీ సృష్టించిన సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు చాలా సులభంగా ఇదిగో ఈ తిరునగరిలో వచ్చి వేయించేసి ఉన్నాడు. మీరు ఇక ఎందుకండి దేవతాంతరాన్ని మీరు భజిస్తున్నారు? అవసరము లేదు. ఈ తిరుక్కురుగూరులో ఉన్న స్వామిని సేవించండి అని మనకు ఈ మొదటి పాశురంలో అనుగ్రహించారు. మరి రెండవ పాశురంలో నాడినీర్ వణంగుం దైవముం உம்மையும் முன்படைத்தான் வீடில் சீர் புகழாதிப்பிரான் அவன் மேவி உரையோயில் மணமாளிகை சூழ்ந்தழகாயா திருக்குறுகூரதனை பாடியாடி பரவி சென்னிங்கள் పల్లులహీర్ పరందే. చూసారా? ఇప్పుడు రెండవ పాశురంలో సర్వభూతాత్మభూతుడైనటువంటి విష్ణువుని ఎవరు గుర్తిస్తారండి? ఎవరు గుర్తించలేరు. నాడినీర్ వణంగుం దైవం. నాడు నీర్ అంటే మీరు నాడి వెతుక్కుని పోయేటువంటి, వణంగుం నమస్కరించేటువంటి దైవము దేవతలను, ఉమ్మయర్ మిమ్ములను, మున్ పూర్వము, పడైతాన్ సృష్టించినవాడు. అంటే చూసారా, మనం వెతికేటువంటి రకరకాల దేవతలను, మనలను కూడా పుట్టించినవాడు. అలాగనే వీడిల్ అంతములేని సీర్ కళ్యాణ గుణాలు కలిగిన, పుగష్ కీర్తిని కలిగిన వాడు ఎవరు? ఆదిపిరానవన్ జగత్తుకు కారణభూతుడండి ఆ సర్వేశ్వరుడు. మేబీ అమరి ఉన్నటువంటి ఉరై నిత్య నివాసం చేసే కోయిల్. ఇదిగో ఈ తిరుక్కురుగూర్ దివ్య దేశం మాడమాళిగై సూழ்ந்து అழகாయ. చూడండి, మాడ అంటే మేడలండి, మాళిగై అంటే గృహాలు. పెద్ద పెద్ద మేడలు ఉన్నాయిట, గృహాలు ఉన్నాయిట. ఈ రోజుల్లో మనం మన అపార్ట్మెంట్లు చూసి మనకే ఈ తెలివితేటలు ఉన్నాయనుకుంటున్నాం. ఇప్పుడు ఈ దివ్య ప్రబంధం నమ్మాళ్ళు వాళ్ళు అనుగ్రహించింది ఇప్పుడు ఇది మన కలియుగం ఆరంభంలో, అంటే సుమారు 5300-400 సంవత్సరాల మునిపే పెద్ద పెద్ద మేడలు ఉన్నాయండి భారతదేశంలో. దివ్యక్షేత్రాల్లో, అయోధ్యాది మహాపట్టణాల్లో ఉన్నాయి. ఇప్పుడే కాదు ఈ మేడలు కట్టుకునేటువంటిది, ఆ రోజుల్లో అంత వైభవంగా ఉంది. కాబట్టి ఈ 10 పాసురాల్లో కూడా మాడమాళిగై అని వస్తూ ఉంటుంది. సూழ்ந்து అழகாయ అంటే పెద్ద పెద్ద మేడలతో, గృహాల చేత చుట్టబడి ఉన్నటువంటిది ఈ క్షేత్రం. అழகாయ, అழగా అంటే అందమైనటువంటి తిరుక్కురుగూరదనై తిరునగరిని, పల్ ఉలగీర్ అనేక విధములైనటువంటి ఉలగీర్ ఓ చేతల్లారా, పరంద్ అంతటా వ్యాపించి, పాడి ఆడి ఆహా బాగా గానం చేసి, నృత్యం చేసి, పరవి స్తోత్రం చేసి, షెన్మింగళ్ మీరు అనుభవించండి, వెళ్ళండి అని చెప్తున్నారు. మిమ్మల్ని కాదు, మీరనుకునే దేవతల్ని కూడా సృష్టించి దేవాది దేవుడైనటువంటి కళ్యాణకరుడైన శ్రీమన్నారాయణుడు వేంచేసినదే ఈ తిరునగరి. దీన్ని స్తుతించి పాడుచు ఆడుచు వెళ్ళి ఆశ్రయించండి ఆహా అంటూ రెండవ పాశురాన్ని ముగించారు. మరి మూడవ పాశురాన్ని ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ మూడవ పాశురంలో కార్యరూప జగత్తు యొక్క, అంటే ఈ సమస్త జగత్తు యొక్క రక్షణం కొరకు పరత్వానికి కలిగినటువంటి గుణాలు ఇక్కడే ఉన్నాయి. పరంద దైవముం పల్లులగం పడై తన్నుడనే విழுங்கி கரந்து உமிழ்ந்து கடந்திடந்தது கண்டும் தெளியகில்லீர் சிரங்களால் அமரர் வணங்கும் திருக்குறுகூரதனுள்
పరం తిరమన్ని పల్లులగీర్ దైవం మత్తిల్లై పేసుమినే. ఆహా, ఏమి వైభవం అండి ఈ పాశురం. దీనిలో ఇలా కటాక్షిస్తున్నారు ఏమని? పరందా దైవం, విస్తీర్ణులైనటువంటి దైవం. ఇంకా పల్లులహీర్, ఇక అనేకములైనటువంటి లోకాలను పడైత్, సృజించినవాడు. అంతేనా? కాదు సుమా, ఇంకా ఏమంటున్నారు? అన్ను ఆ ప్రళయకాలంలో ఉండగానే ఒకప్పుడు విజంగి, దాన్ని మింగేశారు, తనలో దాచిపెట్టుకున్నారు. ఉమిందు, మళ్ళీ సృష్టి ఆరంభం చేయాలన్నప్పుడు బయటపడవేశారటండి. కడందు, అంతేకాదు కొలిచారు, మింగారు, కడుపులో ఆరాయించుకున్నారు, బయటకు కక్కారు, మళ్ళీ దాన్ని కొలిచారు. ఎడందదు, పాతాళాల్లోకి విడితీసింది. ఇవన్నిటికి కండు, ఈ వ్యవహారాలు చూస్తే తెలియగిల్లీర్, నిర్మలాంతఃకరణులై మీరు ఇంకా తెలుసుకోలేకపోతున్నారా? అమరర్, దేవతలు శిరంగళాల్, తమ శిరస్సు చేత వణంగుం, నమస్కరిస్తున్నారు ఇక్కడికి వచ్చి. ఏమిటా దివ్య దేశం? తిరుక్కురుగూర్ అదనుల్, తిరునగర్ అనే దేశంలో పెంచేసి ఉన్న పరన్, పరాత్పరుడైనటువంటి, పరాత్ పరుడు, పరుల కంటే పరుడైనటువంటి శ్రీమన్నారాయణునికి తిరమన్ని, శేషం కాకుండా మత్తు స్వతంత్రమై ఉన్న దైవం, దేవత ఎవ్వరు ఇల్లై, లేదు. ఏ దేవతకు కూడా అంత స్వతంత్రము లేదు. పల్లులగీర్, ఓ లోకల్లారా, పేసుమిన్, అలా ఎవరైనా ఉంటే కనుక చెప్పండి చూద్దాం అంటూ దేవాది సకల చరాచరాల్ని సృష్టించి ప్రళయకాలంలో తనలో ఉదయంలో ఉంచుకొని రక్షించి వాడిని తన స్వాధీనపరుచుకుంటూ పరాత్పరుడైనటువంటి ఈ తిరునగరిలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ్ణి ఆ చేసే పనులు చూసి వీడే పరదైవము అని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. మీ దేవతలన్నీ వారికే శేషభూతులు, అంటే వారి దాస్యంలో ఉంటారు, ఎవ్వరికీ స్వతంత్రం లేదు. ఒకవేళ ఉన్నారు అని మీరంటే నిరూపించి చెప్పండి చూద్దాం అని ప్రశ్నించారు నమ్మాళ్ళు వారు. ఇక 4వ పాశురాన్ని ఇలా కటాక్షిస్తున్నారు. పేసి నిన్న శివనొక్కం పిరమన్, ఆహా తనక్కుం నాయగనవనే, பிறர்க்கும் நாயகனவனே கபாலனன்மோக்கத்து கண்டு கொண்பின் தேசமாமதில் சூழ்ந்தழகாயா திருக்குறுகூரதனுள் ஈசன்பாலோரவம் பறைதல் என்னாவது இலிங்கியர்க்கே. பேசி நின்ன శివనుక్కుం పిరమన్ తనక్కుం పిరక్కుం అంటున్నారు. ఆహా, తనక్కుం నాయగన్ అవని అంటే మీరు పరదేవత అనే చెప్పేటువంటి ఆ రుద్రునికి సంగతి చెప్తున్నారు. శివుడు శివనుక్కుం పిరమంతనక్కుం, బ్రహ్మదేవునకు, నీ పిరర్కుం, సరే మిగిలిన వాళ్ళందరికీ కూడా అవనే నాయకన్, ఆ శ్రీమన్నారాయణుడే ఏమండి నాయకుడు స్వామి. మీరు ఎన్ని చెప్పినా వాళ్ళందరికీ చివరికి నాయకుడు ఈ స్వామి. కపాలం నల్ మొక్కత్, ఇక బ్రహ్మకపాలం యొక్క విలక్షణమైనటువంటి మోక్షాన్ని కండుకొల్మిన్, తెలుసుకోండి. ఎందుకు బ్రహ్మకపాలం అక్కడ ఉంది, దానివల్ల ఏం జరిగింది అని తెలుసుకుంటే తేజం, ఎంతో తేజస్సు కలిగిన, మా గొప్పదైన మదిల్ ప్రాకారాల చేత శూయింది చుట్టబడిన అழகாయ అందమైనటువంటి తిరుక్కురుగూరదనుల్, ఇదిగో
ఈ తిరునగరి యందు వెంచేసి ఉన్న ఈశన్బాల్ సర్వేశ్వరుని విషయంలో ఓరవం వీడు ఈశ్వరుడు కాడు అనే ఒక దోషాన్ని పరైదల్ చెప్పడంచే ఇలింగియర్కు లింగమును దేవతలుగా గల మీకు ఎన్నావదు. ఏమి ప్రయోజనమయ్యా? ఆ స్వామి కాదు ఇంకెవరో ఉన్నారు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? దానివల్ల మీకేమైనా లాభమా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరికి ప్రశ్న? ఎవరైతే విష్ణు భక్తులు కాకుండా అవైష్ణవులుగా ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు ఈ పాశురంలో. ఓ అవైష్ణవులారా, మీరు ఇతడే గొప్ప అని ఎవరిని చెప్తున్నారు? రుద్రుణ్ణి చెప్తున్నారు, లేదా బ్రహ్మను చెప్తున్నారు. మిగిలినటువంటి అనేక దేవతలు గొప్ప గొప్ప అని చెప్పి అందరూ దేవతలు ఒక్కటే అని వాదిస్తున్నారా? తప్పు సుమ. వాళ్ళందరికీ కూడా దేవాది దేవుడు శ్రీమన్నారాయణ. అది ఎలా నమ్మవచ్చు అంటారా? సందేహించకండి. రుద్రుడు బ్రహ్మశిరస్సును ఒకానొక కాలంలో ఛేదించాడు, అవునా? అప్పుడు నిరపనాధి అయినటువంటి నా శిరస్సును నువ్వు కోపం వచ్చి ఖండిస్తావా? కనుక నువ్వు కపాలి అయిపోతావు. అంటే నా విరిగిపోయినటువంటి ఈ శిరస్సు నీ చేతికి అంటుకొని పోతుంది అని శాపమిచ్చాట బ్రహ్మదేవుడు. అప్పటి నుంచి తన చేతిలో అంటుకుపోయినటువంటి ఆ బ్రహ్మకపాలాన్ని దానిలో భిక్షమెత్తుకొనుచూ తిరుగుతూ చాలా కాలం గడిచిన తరువాత శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించాడు పరమేశ్వరుడు. అప్పుడు ఆ హరి ఏం చెప్పారు? తన శరీరాన్ని గోరుతో చీల్చుకున్నాడు కొద్దిగా. దానిలోంచి ఒక రక్తపు బొట్టు పడింది. ఆ రక్తపు బొట్టు ఆ కపాలంలో పడేశాడు. వెంటనే కపాలము చేతికి అంటుకుని ఉంది కదండి, అది కాస్త తెగి చక్కగా కింద పడిపోయింది. రుద్రునికి శాపం పూర్తిగా తొలగిపోయింది. ఈ మాటను యథార్థంగా స్వీకరించి తెలుసుకోండి. అంటే తిరునగరిలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ్ణి ఈశ్వరుడు కాదు సుమా, ఇంకంటే ఎవరో ఉన్నారు అని చెప్పడం చేత మీకు ఏమి లాభం చెప్పండి? ఏమీ లాభం లేదు. ఆ ఈశ్వరుని చేతిలో అంటుకున్న కపాలాన్ని తొలగించినటువంటి స్వామి ఇతడు. అంటే దేవతలకు, దేవేంద్రునకు, బ్రహ్మ రుద్రాదులకు వచ్చిన ఆపదలను తొలగించేటువంటి స్వామి ఇదిగో ఇక్కడ ఉన్నారు. ఈ తిరుక్కురుగు ఉన్న స్వామి వారిని సేవించండి అని చెప్పారు. ఇక 5వ పాశురాన్ని ఇలా కటాక్షిస్తున్నారు. భాగవతోత్తములారా, ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క విశేషాన్ని నమ్మాళ్ళు వారు అనుగ్రహిస్తూ ఉంటారు. ఇలంగత్తిట్ట పురాణత్తేరుం శమణరుం శక్తియరుం வலிந்துவாது செய்வீர்களும் மத்தும் இந்தெய்வமும் ஆகின்னான் மலிந்து சென்னல் கவரி வீசும் திருக்குருகூர் அதனுள் ஒலிந்து நின்ன பிரான் கண்டீர் ஒன்னும் பொய்யில்லை போத்துமின்னே ஒன்னும் பொய்யில்லை పోత్తుమినే. భాగవతోత్తములారా, ఈ పాసురం విశేషమైనటువంటి పాసురం. ఎందుకో చెప్తున్నారు? ఇలింగత్ ఇట్ట పురాణ తీరం అంటే లింగమును స్తోత్రం చేయడానికై చేయబడ్డాయి పురాణాలను కొన్ని ఉన్నాయి. లింగ పురాణం అటువంటివి. వాటిని నమ్మారు మీరు. అలాంటి వారు ఇంకా ఎవరు? శమణరు. శమణరులంటే జైన మతంలో ఉన్నటువంటి వారు. అలాగే శాక్తీయరు బౌద్ధులు. వీరు వలిందు బలాత్కారముగా వాదుశైవీర్గళు వాదము చేసేటువంటి మీరు. వీళ్ళకేమిటి? శ్రీమన్నారాయణ యొక్క అస్తిత్వంలో వీరికి నిలకడ లేదు. వేదాన్ని మరొక దృష్టితో చూసేటువంటి వారు వాళ్ళు. అంతేకాదు, వీళ్ళు అణువులు మాత్రమే ఈ సృష్టికి కారణం అనుకునేటువంటి వారు.
ఇక సాంఖ్యం యోగాల ద్వారానే ఈ సృష్టి ఇదంతా ఏర్పడుతుంది అని, నిర్వాణమే గొప్పది అని భావించే బౌద్ధులు వీరందరూ కూడా దాన్ని పట్టుకుని అసలు నారాయణుడే లేడు అని వాదం చేసేటువంటి మీలాంటి వారు కొందరు మత్తుం మరియు మీకు నుం దైవము దేవతలకు ఆగినిన్నాన్ అంతర్యామిగానున్నవాడు ఎవరు? మా స్వామి. మలిందు అటువంటి సమృద్ధమైన శన్నల్ కవరి వీషం, శన్నెలు అనేటువంటి ధాన్యాన్ని చామరాల్లాగా విరుస్తూ ఉండండి. ఆ ధాన్యపు కంకుల పైన అవి గాలికి అటు ఇటు తిరిగితే ఏదో చామరం వీస్తున్నట్లు ఉంటుంది ఆ ఊళ్ళో. అదే తిరుక్కురువూరదనుల్ కురుకాపురి యందు పొలిందు నిన్న పిరాన్, పూర్ణంగా వేంచేసి ఉన్న పిరాన్ కండి, ఉపకారం చేసేటువంటి వాడండి మా స్వామి. ఒన్నుం పొయ్యిల్లే, ఇప్పుడు నేను చెప్పే మాటలో ఒక్కటి కూడా అబద్ధం లేదు. ఒత్తుమిన్, వెళ్ళి స్వామివారిని తిరుక్కురుగూర్ అనే దివ్య దేశంలో సేవించండి. అంటే మానవుడికి రజోగుణం, తమోగుణం, సాత్విక గుణం, ఈ మూడు ఉన్నాయి. ఒక్కొక్క గుణం వచ్చినప్పుడు మనస్సు ఒక్కొక్క దేవత మీదకు పరిగెత్తుతూ ఉంటుంది. ఆ సందర్భంలో రజోగుణం వచ్చినప్పుడు లింగమునకు మహాత్మ్యాన్ని ప్రతిపాదించేటువంటి ఒక పురాణాన్ని చేసి ఇమ్మని అడిగితే అటువంటి వారి కోసం నిర్మించినటువంటివి లింగ పురాణములు. అవి యథార్థమని నమ్ముకున్నటువంటి మీరే కాదు, ఆ జైన బౌద్ధులు శుష్క తర్కాలతో వాదం చేస్తూ తార్కికులము మేము అని వారు విజృంభిస్తూ ఉంటారు. వారికి కూడా మీరందరూ కూడా దేవతలుగా అనుకుంటూ ఉన్న ఆ బ్రహ్మాదులకు కూడా అంతర్యామి మా నారాయణుడే. అతడే ఈ తిరునగరిలో సర్వ సులభుడుగా వేంచేసి ఉన్నాడు అని నమ్మి మీరు స్వామిని ఆశ్రయించండి అంటూ ఈ పాశురాన్ని సేవాకాలాల్లో 2 పర్యాయాలు సేవిస్తారు. భ్రమపడకండి. ఈశ్వరుడని ఆ లింగ పురాణాలు, తామస పురాణాలు, అదేవిధంగా భగవానుడు లేడు, ఆత్మనిర్వాణమే మోక్షంలాగా భావించేటువంటి ఈ జైనులు, బౌద్ధులు, వీళ్ళ వాదనలు ఇవన్నీ మీరు నమ్మవద్దమ్మా. వాళ్ళు చెప్పేటువంటి వారన్నిటికీ కూడా మళ్ళీ అంతర్యామి ఒకడున్నారు. అతనికే శ్రీహరి, శ్రీమన్నారాయణుడని పేరు. ఆ నారాయణుడే తిరుక్కురుగూరులో ఉన్నాడు, అక్కడ ఆశ్రయించండి అని చెప్పారు. ఇక 6వ పాశురాన్ని ఇలా కటాక్షిస్తున్నారు, సేవిద్దామా? போத்திமத்தோர் தெய்வம் பேணப்புறத்திட்டு உம்மையின்னே தேத்தி வைத்தது எல்லீரும் வீடு பெத்தால் உலகில்லை என்னே சேற்றில் சென்னல் கமலமோங்கு திருக்குறுகூரதனுள் ஆத்தவல்லவன் மாயம் கண்டீர் అదరిందరిందోడుమినే. పోత్తి మత్తోర్ దైవం అంటే మత్తోర్ దైవం, ఇతర దేవతలను పోత్తి స్తుతించి, పేణ ఆశపడినట్లుగా, ఉమ్మై మిమ్ములను పురత్తిట్టు తీసుకువెళ్ళి దేవతాంతర భక్తులుగా చేసి, ఇన్నే ఈ విధంగా తెత్తినైత్తది విశ్వాసం పుట్టించినది, ఎల్లీరం అందరూ వీడు పెత్తాల్ మోక్షాన్ని గనక పొందితే ఉలగు ఈ లోకము ఇల్లై లేకపోతుంది. అందరినీ కూడా మరి యథార్థ స్థితి తెలుసుకుంటే మరి లోకమంతా నారాయణ్ణి ఆశ్రయించిపోతే అసలు ఇంకెవరు ఉండరు ఈ లోకంలో. అందుకని
పరమాత్మ ఏం చేశాడు, మేము ఈ కర్మానుగుణంగా దేవతాంతరాల్ని ఉపాసన చేసే పద్ధతిలో పడేశాడు. అనియే చేతిల్ బురద కలిగినటువంటి శన్నెల్, ఆ శన్నెల్ అనేటువంటి ధాన్యపు కంకులతో కమలం పద్మాలను, ఓంగు పద్మాలతో కూడా వర్ధిల్లుతూ ఉన్న తిరుక్కురుగూరదనుల్ తిరునగరి యందు వెంచేసి ఉన్న ఆత్తవల్లన్ మహాశక్తివంతుడు పరాక్రమశాలి అయిన శ్రీమన్నారాయణ యొక్క మాయం కండీర్. అంత మాయ సుమ. మీరేమిటి పరాత్పరుణ్ణి నమ్మకుండా వేరేవి ఎందుకు నమ్ముతున్నారు అంటే అదొక మాయ. అది అరిందు మీరు అది తెలుసుకోవాలి. తెలుసుకొని ప్రపత్తి మార్గంని తెలుసుకొని ఓడుమిన్ శీఘ్రముగా వెళ్ళి తిరుక్కురుగూరులో ఉన్న జగత్కారణ రూపుడైన శ్రీమన్నారాయణ్ణి సేవించండి అని చెప్తున్నారు. నారాయణుడు సకల చేతనలకు తన యందు భక్తిని ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, అందరూ కూడా మోక్షాన్ని పొందుతారు. అప్పుడు ఈ లీలా విభూతి ఏమవుతుంది చెప్పండి. ఈ లీలా విభూతి అంటే కర్మల్ని అనుభవించడానికి ఉన్నది కదా, దీని యొక్క అవసరం లేకపోతుంది, వృధా అవుతుంది. కాబట్టి పరమాత్మ ఏం చేశాడు, ఈ లీలా విభూతి కొనసాగాలి, నిత్య విభూతి కొనసాగుతూనే ఉంటుంది. ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి వారిని దిద్దుబాటు చేసి స్వామి తన పాదాల దగ్గరికి తీసుకుంటాడు. దేవతాంతరాల్లో భక్తిని ఇచ్చాడు. అది ఇచ్చింది ఆయనే. చూడండి విచిత్రం. కాబట్టి ఇవి వాని మాయలు. మన్ని మాయలో పడదోస్తాడు. ఆ దేవతాంతరం దగ్గరికి వెళితే చాలండి, ఆ కాలు పెట్టడంతో మీ కోరికలు తీరిపోతాయి. మీరు ఎలాంటి వారైనా. నిజమా అండి చెప్పండి. ఆ దేవతాంతరాలు వాళ్ళు ఎంతవరకు ఉంటారో వాళ్ళకే తెలియదు. సృష్టి ఆది మధ్య అంతంలో ఉండే సనాతనుడైన వాడు ఎవ్వరూ లేరు. అటువంటి దేవతాంతరాన్ని మీరు వదిలి ఈ ఆళ్వార్ తిరునగరిలో వెంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణ్ణి శీఘ్రంగా ఆశ్రయించండి. శీఘ్రంగానే ఎందుకు అంటున్నారు, ఏమో ఎవరి వయస్సు ఎక్కడ పూర్తయిపోతుందో ఎవరికి తెలుసు. కాబట్టి మనకు ఎప్పుడైతే వీలు పడుతుందో వెంటనే ముందుగా వెళ్ళి ఆళ్వార్ తిరునగరి నమ్మాళ్వార్లను, ఆ నవ తిరుపతులను, అక్కడ గరుడ సేవలను సేవించుకోవాలి. సేవించండి అని హెచ్చరించారు నమ్మాళ్వార్. భాగవతోత్తములారా, తర్వాత 7వ పాశురాన్ని ఇలా చెప్తున్నారు. ఓడి ఓడి పల పిరప్పుం పిరందు மத்தோர் தெய்வம் பாடியாடி பணிந்து பல்படிகால் வழியேறி கண்டீர் கூடிவானவரேத்த நின்ன திருக்குருகூர் அதனுள் ஆடுபுள் கொடி ஆதிமூர்த்திக்கு அடிமை పుహువదువే. ఈ పాసురంలో చక్కని విషయాలు చెప్తున్నారు. ఓడి ఓడి పల పిరప్పుం పిరన్. మనం ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదు. ఆ సృష్టిలో జనన మరణ చక్రంలో చిక్కుకున్న మనం గిరగిర 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 తిరిగి తిరిగి ఓడి ఓడి పరుగులు పెట్టి పలపిరప్పుం అనేక యోనులలో పుట్టామండి. పిరందు పుట్టి మత్తోదైవం మరి ఒక దేవతను పాడి గానం చేసి ఆడి నృత్యం చేసి పణిందు నమస్కరించి వഴി ఏరి వారి మార్గంలోనే నడిచి పల్పడిగాల్ అనేక విధాలుగా కండి. చూచారు కదా, ఎన్ని జన్మలు మనకు జరిగాయో తెలియదండి. ఆ జన్మ చక్రంలో గిరగిర పుడుతున్నాం, తిరుగుతున్నాం, చస్తున్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవతను మా ఇంటి దైవం అని కొందరు, మా గ్రామ దేవత అని కొందరు, మా అభిమాన దైవం అని చెప్పి ఇలా అనేకము వారితో తిరిగి మనం నృత్యం చేసి అక్కడ మొక్కులు మొక్కి ఆ మార్గంలో తిరిగాం. చూశారు కదా వానవర్. ఇప్పుడు నిజం చూడండి, అటువంటి దేవతలు కూడి గుంపులుగా వచ్చి ఏత్త
స్తుతిస్తున్నారు ఈ తిరుక్కురుగూరదనుల్, ఈ తిరునగరి అనేటువంటి దివ్య దేశంలో. నిన్న అక్కడ వేంచేసి ఉన్న ఆడుతూ ఉన్న పుల్ గరుడాళ్ళు వార్ల యొక్క కొడి ధ్వజాన్ని కలిగిన ఆదిమూర్తిక్ కారణభూతుడైన శ్రీమన్నారాయణునికే అడిమై పూవదు, కైంకర్యం చెయ్యండి. ఇప్పటికి చాలు, ఎన్ని పుట్టామో తెలియదు. పుడుతూ ఉన్నాం, చస్తూ ఉన్నాం. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నహి నహి ఈ జీవితం క్షణకాలం అండి. దీనిలో ఏదో 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 భ్రమలు. అనేక జన్మల్లో దేవతాంతర భజనలు చేయడం, దాని ఫలితంగా దేవతలు ఇచ్చేటువంటి ఫలితాలు తెలిసిందే కదా. వారిచ్చినటువంటి ఫలితాలు అవి ఎంతవరకు ఉంటాయో తెలియదు. అసలు ఈ దేవతలు ఎంతకాలం ఉంటారో తెలియదు. వారే పోతే ఇంకా వారే ఇచ్చిన ఆ వరాలు ఏం పనిచేస్తాయి మనకు? కాబట్టి ఈ సంసారం ఏ గతిగా వాళ్ళందరినీ కూడా వారు మనని కాపాడతారని అనుకుంటారండి. ఆ దేవతలను కూడా చూస్తే తెల్లవారేసరికి సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణే. ఆ 4 ముఖాలు గలవాళ్ళు, 5 ముఖాలు గలవాళ్ళు, ఆహాహా, ఆ దేవతలు 33 అమరర్, 33 కోట్లగా కలిగిన దేవతలంతా వచ్చి ఆశ్రయిస్తున్నారంటే ఆ దేవతలను పట్టుకుంటే మీకేం లాభం రా నాయన. కాబట్టి మీరు వారందరినీ వదులుకొని వాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చి ఎక్కడ స్తోత్రం చేస్తున్నారో గమనిస్తే, ఇదిగో ఈ తిరునగరిలో వేంచేసున్న గరుడధ్వజుని ఆశ్రయిస్తున్నారు వాళ్ళందరూ. కాబట్టి మీరు కూడా ప్రత్యక్షంగా గరుడధ్వజుని ఆశ్రయించండి. ఇక్కడ ఉన్న ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలు పొందండి అని ఈ పాసురంలో అనుగ్రహించారు. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతారు చెప్పండి? ఇంకా ఎవరిని ఆశ్రయిస్తారు? అవసరం లేదు. ఇక 8వ పాసురంలో ఇలా చెప్తున్నారు. పుక్కడిమయ్యినాల్ తన్నై కండా మార్కండేయనవనై నక్కపిరానుం అన్నుయ్య కొండదు நாராயணனருளே கொக்கலர் தடந்தாழை வேலி திருக்குறுகூரதனுள் மிக்க ஆதிப்பிரான் நிற்க மத்த தெய்வம் విళంబుదిరే. ఏం పాసురం అండి! పుక్కడిమయ్యినాల్ తన్నై కండ మార్కండేయ నవనై. చక్కగా ఇక్కడ ఇతిహాసాన్ని కూడా చెప్తున్నారు ఈ పాసురంలో. అడిమయ్యినాల్ పుక్కు అంటే స్వామి యొక్క దాస్యముచే ప్రవేశించి తన్నై తనను కనబెట్టిన కండ మార్కండేయనవనై మార్కండేయుని అన్ను అప్పుడు నక్కపిరాన్ ఆ పరమశివుడు ఉయ్యకొండదు ఉజ్జీవింపజేసినటువంటిది ఆ వృత్తాంతం. నారాయణ నరుళే శ్రీమన్నారాయణ యొక్క కృపచేతనేనండి. కొక్కు కొంగవలే తెల్లగా ఉన్న అలర్ పుష్పము గల తడం విశాలమైన తాഴై మొగిలి చెట్లు వేలి డొంకగా గల తిరుక్కురుగూరదనుల్ ఈ కురుకాపురిలో వేంచేసి ఉన్న మిక్క ఆదిపిరాన్ సర్వాధికుడైన జగత్కారణుడైన శ్రీమన్నారాయణుడు నిర్క ఉండగా మత్తదైవం వేరే ఏ దేవతను విళంబుదిర్ మీరు చెప్తున్నారు చెప్పండి? ఏ దేవత కూడా రాదు. మార్కండేయ మహర్షి కూడా మొట్టమొదటగా పరమేశ్వరుడే పరమదేవత అని ఎంచి ఆశ్రయించాడు. సరే, అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ ఋషి యందు కృప చేసి ఏం చెప్తున్నారు? అప్పుడు మహర్షి మార్కండేయుల వారు నాకు మోక్షం ప్రసాదించు పరమేశ్వరా అన్నారు. అంటే పరమేశ్వరుడు చెప్తున్నాడు, చూడు, మోక్షాన్ని ఇచ్చేటువంటిది నేను కాదు. ఈ జటాజూటాలు ఒకసారి చూడు. ఈ జటాజూటాలు ఎవరి కోసం పెంచుకున్నా?
నీలాగనే నేను కూడా జటాజూటాలు పెంచుకొని శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం కోసమే నేను ఆ విధంగా జపతపాదులు చేస్తున్నా. కాబట్టి అతడు పరదేవత, మోక్షం ఆయన ఇవ్వాలి. కాబట్టి నా చిట్టి తండ్రి మార్కండేయ, దా నిన్ను తీసుకుని వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి పదసన్నిధిలో చేరుస్తాను అని తీసుకువెళ్ళారటండి. వారిని ఆశ్రయించి ఆ స్వామి చేత నువ్వు ఉజ్జీవించబడాలి అని. అట్టి శ్రీయప్పతి ఈ ఆళ్వార్ తిరునగర్లో వేంచేసి ఉండగా ఆయనను వదిలి మేము దేవతాంతరాన్ని భజిస్తాము అని అంటారేమిటి? అసలు మీకు అసలు ఈ విషయాలు తెలుసా? పరమేశ్వరుని భజించినటువంటి మార్కండేయుడికే బాబు మార్కండేయ నేను కాదురా, నాకు నీకు కూడా అక్కడ ఉన్నటువంటి శ్రీమన్నారాయణే. నేను చూడు నీలాగనే జడలు ధరించి నేను ఆ స్వామి కోసమే తపస్సు చేస్తూ ఉంటా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఓ వరానని, ఓ పార్వతీదేవి, ఏం చెప్పమంటావు? శ్రీరామ 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 అని 3 సార్లు అంటే గనక అది విష్ణుదేవునికి 1000 నామాలు కీర్తించిన ఫలితం ఇస్తుంది. తద్వారా మోక్షాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి మీరనుకున్నటువంటి దేవతలు కూడా ఈ శ్రీమన్నారాయణ యొక్క దివ్యనామాలు హరే రామ హరే రామ హరే కృష్ణ అని పలుకుతూనే ఉంటారు. అటువంటి ఈ విషయాలు తెలుసుకున్న మీరు ఇంకా వేరే పరదేవతల గురించి ఎందుకు అసలు మాట్లాడుతున్నారు? కాబట్టి మీరు దేవతాంతరాన్ని భజించకండి. ఆ తాయిత్తు, ఈ తాయిత్తు, ఈ దేవత, ఆ బాబా ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే వీళ్ళెవ్వరిని కూడా రక్షకులు కాదు. పైగా వారికి అంతర్యామిగా ఉన్నది మన స్వామి. భాగవతోత్తములారా 9వ ఉపాసురాన్ని ఇలా కటాక్షిస్తున్నారు. దీన్ని కూడా చూద్దాం. విళంబుమారు శమయముం அவையாகியும் மத்தும் தன்பால் அளந்து காண்டற்கரியனாகிய ஆதிப்பிரானமரும் வளன்கொள் தன்பனை சூழ்ந்தழகாயா திருக்குருகூர் அதனை உளன்கொள் ஞானத்து வைமின் உம்மை உய்யக் கொண்டு போகின்றே உம்மை உய்யக் கொண்டு పోగురిలే. 9వ ఉపాసనంలో మరొక విషయాన్ని చెప్తున్నారు. విళంబుమారు సమయం అంటే చెప్పేటువంటి శబ్దమాత్ర సారమైన 6 సమయం. ఏమిటవి? బౌద్ధ ఆచార్య బౌద్ధులు, చార్వాకులు, గౌతములు, జైనులు, కాపిలులు, పాతంజలులు అని ఇవి 6 మతాలండి. ఈ 6 మతాలు కూడా అవయ్యాగియం ఆ మతాలతో సమానమైన మత్తుం వేరు కుదుష్టులు కూడా తన్బాల్ ఇంకా కొందరున్నారు అవైదిక మతాలు ఇవి. అంతా కాకుండా కుదృష్టులు భగవంతుడు శ్రీమన్నారాయణుడు అని తెలుసుకోకుండా మరొక రకంగా వాదించేటువంటి వారు తన యందు అళందు కాండర్కు పరిచ్ఛేదించి చూచుట అంటే తేడాగా చెప్పడం. నారాయణుడు వేరే ఉన్నాడు, వీళ్ళు వేరే అని చెప్పడం. అరియనాగియా దుర్లభుడైనటువంటి ఆదిపిరాన్ చూశారా? కారణభూతుడైన సర్వేశ్వరుడు అమరుం. ఆయన అమరి ఉన్నటువంటి ఏమిటి అంటే వళంగొళ్ తన్ పణై సమృద్ధి అయినటువంటి చల్లని కొలను చేత సూழ்ந்து అழగాయ చుట్టబడి అందమైనటువంటి తిరుక్కురుగూరులో కాపురాన్ని కురుకాపురిలో ఉన్నటువంటి ఉమ్మై మిమ్ములను ఉయ్యక్కొండు ఉజ్జీవింప చేసుకొని పోగురిల్ పోవలసిన ఎడల ఉళ్ళుం కొళ్ళ జ్ఞానతే మానస జ్ఞానమందు వైమిన్ ఉంచండి.
వేదబాహ్యులు కుదృష్టులకు అలవి కాని మహామహిమలు గల శ్రీయప్పతి నివాసముగా ఉన్నటువంటి సకల సమృద్ధితో సంపదలతో వెలుగుతూ ఉన్న ఈ తిరునగిరిని ధ్యానించుటమే మీకు ఉజ్జీవన ఉపాయమండి. పెరుమాళ్ళు ఆదరంతో ఎక్కడైతే వేంచేసి ఉన్నారో ఆ వేంచేసినటువంటి స్థలాన్ని కూడా స్మరించడం గొప్ప ఉజ్జీవకమవుతుంది భాగవతోత్తములారా. అందువల్ల మీరు ఇటువంటి ఈ లోకంలో అవైదిక మతాల్ని విశ్వసించకండి. బౌద్ధులు, చార్వాకులు, గౌతములు, జైనులు, కాపాలికులు, పాతంజలు వీళ్ళందరూ వివిధమైనటువంటి అవైదిక సిద్ధాంతాలను స్థాపించారు. యజ్ఞయాగాదులు నిరసించారు. భగవానుని యొక్క దివ్య కళ్యాణ గుణాల్లో సాకార మూర్తిని నిరసించారు. అటువంటి వారా మీకు గురువులు? వాటిని వదలండి, యథార్థాన్ని తెలుసుకోండి అని నమ్మాళ్ళు వాళ్ళు చెప్తున్నారు. భాగవతోత్తములారా, 10వ పాసురం ఇలా అనుగ్రహిస్తున్నారు, తెలుసుకుందాం. பதவு பாசம். உருவதாவது எத்தேவும் எவ்வுலகங்களும் அத்தும் தன்பால் மறுவில் மூர்த்தியோடுத்து இத்தனையும் இன்ன வண்ணம் நிற்கவே செருவிற்சென்னல் கரும்போங்கு திருக்குருகூர் அதனுள் குறியமானுருவாகிய நீள் கொடக்கூத்தனு కాట్యైవదే. ఇది 10వ పాశురం అండి. ఈ దశకంలో ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క విషయాన్ని మనకు తెలియజేస్తూ 10వ పాశురంలో కూడా మరలా ఇలా చెప్తున్నారు. ఎత్తేவும் ఎవ్వులగంగళం మత్తిం అంటే సకల దేవతలను, సమస్త లోకాలు లేదా ఇంకా ఉన్న చరాచరాలు, ఇత్తెవయం వీటన్నిటినీ తన్బాల్ తన యొక్క మరుబిల్ దోషము లేని మూర్తియోడొత్తు దివ్యమంగళ విగ్రహంతో సమానంగా తనకు శరీరముగా కలవాడు. వీళ్ళందరినీ కూడా ఇంకా నిన్న వண்ணం తనకు ఉన్న స్వభావం నిక్కవే చెడకుండా చేసేటువంటి వాడు. తిరువిల్ ఎవరైనా పొలాలలో శెన్నెలనేటువంటి ధాన్యం కలంబుడు చెరకుతో సమానముగా ఓంగు బాగా పెరిగి ఉన్న తిరుక్కురుగూరదనుల్ కురుకాపురికి వేంచేసి ఉన్న ఆయన ఎవరు? కర్య పుట్టిగా ఉన్నటువంటి మానురువాగియ బ్రహ్మచారిగా ఉన్న శ్రీ వామనస్వామి నీ మిక్కిలి భోగ్యమైన కుడక్కుత్తనుకు కుంభనృత్యం చేసేటువంటి శ్రీయప్పతికి ఆచైవదే కైంకర్యము చెయ్యడమే ఉరువదు, శ్రేష్టము, ఆవదు, సులభం కూడా. అంటే ఏం చెప్తున్నారంటే మానవ జన్మలో ఏవేవో పనులు చేసి నేను చేస్తాను ఇలా అలా అని అనుకోకుండా ఈ సమస్త లోకములన్నిటినీ కూడా తనలోనే ఉంచుకున్నవాడు. అంటే ఈ లోకంలో ఉన్న ఏ పదార్థాన్ని చూసినా నువ్వు నారాయణుడిగా భావించి కనుక చేసినట్లయితే అది నిజమైనటువంటి ఉపాసన. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ వామనావతారంలో బ్రహ్మచారిగా వచ్చింది ఆయనే, విశ్వరూపాన్ని చూపించింది ఆయనే, భోగ్యమైనటువంటి ఉత్తమమైనటువంటి క్రియలను చేసి ఉడక్కూత్తనుకు కుంభనృత్యం చేసినటువంటి వాడైన శ్రీయప్పతికి కృష్ణావతారంలో కుంభనృత్యం చేశారు స్వామి. అటువంటి స్వామికి ఆచైవదే కైంకర్యం చెయ్యడమే ఉరువదు, శ్రేష్టమైన ఆవదు, సులభం. శ్రేష్టమైన ఉపాయం ఏమిటంటే అక్కడికి వెళ్ళి కైంకర్యమే. ఇది సులభం. మీరు ముక్కు మూసుకొని జపము తపము ఎక్కడో ఆత్మకు సంబంధించిన ఆ గుణాలు ఇవి అవి సాధించే కంటే ఆ దివ్యక్షేత్రానికి వెళ్ళి తిరునామ సంకీర్తన చెయ్యండి, అన్నీ లభిస్తాయి. మీ జన్మ పరంపర
పూర్తవుతుంది అని ఎంతో గట్టిగా చెప్తూ ఉన్నారు మన నమ్మాళ్ళవారు. భాగవతోత్తములారా, 11వ పాశురం ఫలశ్రుతి, దాన్ని కూడా అనుసంధానం చేద్దాం. ஆட்செய்தாழிப்பிரானை சேர்ந்தவன் வன்குருகூர் நகரான் நாட்கமழ் மகிழ் மாலை மார்பினம் மாறன் ஷடகோபன் வேட்கையால் சொன்ன பாடல் ஆயிரத்துளிப்பத்தும் வல்லார் மீட்சியின்ன வைகுந்தமாநகர் మత్తదు కయ్యదువే. ఇది 11వ పాశురం, అంటే ఫలశ్రుతిగా చెప్పేటువంటిది. ఆచ్చెయ్దు ఆழிప్పిరానై, కైంకర్యాన్ని చేసి చక్రాయుధుడైనటువంటి సర్వేశ్వరుని సేంద పొందినటువంటి వారు వన్కురుగూర్ నగరాన్, సుందరమైన ఈ కురుగూర్ నగరాన్ తిరునగరికి స్వామి నాళ్ ప్రతి దినము కమల్ పరిమళిస్తూ ఉన్న మగిళ్మాలై పొగడమాలలను మార్బినిన్ వక్షస్థలంలో వేసుకున్నవారు నమ్మాళ్ళవార్లు కదా. మారన్ కుదృష్టులను నిరసించడం కోసం షటగోపన్ నమ్మాళ్ళవార్లు వేట్కయాల్ సొన్న ఎంతో అభినివేశంతో చెప్పారు ఈ 10 పాసురాలు. పాడల్, ఈ పాటలు ఆయిరత్తుల్ 1000 పాసురాలు చెప్పారు రకరకాల సందర్భంలో ఆయా దివ్య దేశాలు. అందులో ఈ 10 పాసురాల్ని భట్ట వల్లార్ అధ్యయనం చేసేటువంటి వారికి మత్తు, ఈ తిరువాయుమొഴി యొక్క అభ్యాసమనేది ఫలమే కాకుండా మీట్చేయిన్న పునరావృత్తి లేనటువంటి వైగుంధమానగర్, వైకుంఠం అనేటువంటి గొప్ప పదవిని అధిష్ఠించడానికి స్థానం, అక్కడికి వెళ్ళి కయ్యదు, అటువంటి స్థానం మీ చేతుల్లో ఉంది అని నమ్మాళ్ళవార్లు పరోపదేశంగా ఆళ్వార్ ఈ తిరువాయిమొழிని అభ్యసించే వారికి సమస్త ఆర్తి తొలగిపోవాలి, సుఖం కలుగుగాక అని చెప్పారు. భాగవతోత్తములారా, భగవద్భాగవత సన్నిధానం ఇదిగో ఈ ఆళ్వార్ తిరునగరి. అంటే ఆళ్వార్లు మనకు చాలా ప్రాధాన్యులు. ఆ క్షేత్రంలోనే అక్కడే పుట్టారు కదా. అదేవిధంగా అక్కడ ఉన్న పెరుమాళ్ళు, ఆయన కూడా మనకి ఎంతో కావలసినది. ఈ విధంగా ఇద్దరి యొక్క పరమానుగ్రహం ఈ 10 పాసురాలు గనక సేవిస్తే మనకు లభిస్తుంది అని చెప్పారు. ఆళ్వార్ తిరువడిగళే శరణం, ఎంబెరుమానార్ తిరువడిగళే శరణం, జీయర్ తిరువడిగళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.